మనసుకు నచ్చినట్టు జీవించటం. పురాతన కాలంలో మనకి ఎక్కువగా దేని గురించి తెలియదు. మన చుట్టూ ఒక గీత గీసుకొని ఉండేవాళ్ళం, పక్షి పంజరం లాగా. దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా బయట సంగతులు తెలిసేవి కాదు. మన కుటుంబం, మన ఏరియా అంతవరకే మనకి తెలుసు. 150 సంవత్సరాల ముందు నుంచి మనకి ప్రతి ఒక్క విషయం, ఈ ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి తెలియటం మొదలైంది. ఇక మనం కూడా మన పద్ధతులను కాస్త అంటే మన చుట్టూ ఉన్న హద్దులను చెరిపేసుకొని వేరే ప్రపంచాన్ని వెళ్ళటం, అక్కడి విషయాలు తెలుసుకోవటం. ఆ ఆధునిక కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరి ధ్యాస, ప్రతి ఒక్కరి పని కూడా డబ్బుని సంపాదించటం, ఇంకా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది. మన రిలేషన్ అన్నది లేదా మన బంధం అన్నది డబ్బుతోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. అయితే డబ్బులు సంపాదించే క్రమంలో ఎన్నో హద్దులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనల్ని మనం ఒక పంజరంలో బంధించుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మీ జీవితం లేదా డబ్బు రెండిటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి, మీకు కొంత మనీ ఇస్తామని చెబితే మీరు ఏది చూస్ చేస్తుంటారు? ప్రతి ఒక్కరు జీవితాన్ని చూస్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లోపల తెలుసు వారి డబ్బు కన్నా ముందు వారి జీవితాన్ని అనుభవించటమే ముఖ్యమని. మీరేమైనా దీనికి ఒప్పుకోరా? లేదు కాదంటారా? సరే, ఈ విషయం గురించి మనం ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. పిన్ని అనే ఒక ఆవిడ ఒక సక్సెస్ఫుల్ సేల్స్ ఉమెన్. ఆమె ఎప్పుడూ సక్సెస్ఫుల్ గా, ఓపిక్గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అయినా ఇంకా ఏదో తక్కువైంది, ఏదో లోటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిన్నికి మంచి ఇల్లు లేదా అంటే ఉంది, మంచి వస్తువులు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. ఏమైనా కష్టం ఉందా అంటే లేదు. తనకి మంచి ఇల్లు, అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఏదో లోటుగా ఉన్నట్లుగా తనకి అనిపిస్తూ ఉండేది. అసలు పిన్నికి సంతోషం అనేది లేదు. జీవితం ఏదో ఒక అసంతృప్తి కూడా లేదు. తన ఏమంటుందంటే జీవితాంతం పనులు చేయాలి, ఎంతో కొంత సంపాదించాలి, ఆ తర్వాత రిటైర్ అవ్వాలి. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇక చనిపోయిన తర్వాత ఆ డబ్బులు మనం ఎటు తీసుకొని వెళ్ళలేం. కనీసం జీవించినప్పుడైనా సంతోషంగా ఉండాలని నా కోరిక అని తను అంటూ ఉంటుంది. మనం తెలియకుండానే మన జీవితాన్ని మన వాషింగ్టన్ డేటా సెంటర్ లాంటి దాంట్లో పెట్టేస్తున్నాం. ముందుగా మనకు కావాల్సింది మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి భార్య లేక మంచి భర్త, మంచి సంపాదన, మంచి పిల్లలు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ కాదన్న విషయం మన జీవితంలో ఎంతో కొంత దూరం వెళ్ళాక మనకి అర్థమవుతుంది. తను రోజుల్లో 8 గంటలు పనిచేస్తూ ఇంకా తన సంపాదన కూడా బాగానే ఉంటుంది. అయినా కానీ లోపల నుంచి అంతా వెలితిగా భారీగా ఉంటుంది. తను అసలు ఎంజాయ్ చేయట్లేదు, జీవితం అంతా వృధా అయిపోతుంది అన్నట్లుగా అనిపించేది. ఇంకొక ఉదాహరణ, దయ అనే ఒక ఆయన ఒక కంప్యూటర్ జాబ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఆ జాబ్ లో ఎక్కువగా కష్టపడటం అంటూ ఉండదు. అయినా జాబ్ లో ఎక్కువగా కూడా కష్టపడరు. ఆ జాబ్ పోకుండా ఉండటానికి ఎంతో వరకు పని చేయాలో అంతవరకు మాత్రమే పని చేస్తూ ఉంటారు. అయితే ఆధునిక ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన ఇల్లు, బండి అన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కసారి లేదా 2-3 సార్లు వెకేషన్కి వెళ్తూ ఉంటారు, అటు ఇటు తిరగటానికి. ఇంకా తన ఉద్యోగంలో తనకు ఎక్కువగా ఎదుగుదల లేదు, దానికోసం ఎప్పుడు బాధపడడు. ఒకవేళ ఉద్యోగం పోగొట్టుకున్నా గాని తన కారు తీసుకొని అటు ఇటు తిరిగి మనసుకు కలిగిన బాధను తీసేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని చేసుకుంటూ అలా జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఎంతో మంది ఉద్యోగాన్ని కొనసాగించుకోవాలని ఒక దృష్టికోణంలో ఆలోచించి దానిలో బంధించుకొని ఉంటారు. వాళ్ళకి అందులో నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు. వారి ఉద్యోగం అన్న జైల్లో వారిని వాళ్ళు బంధించుకొని ఉంటారు. ఇంకా ఈ కాలంలో మన ఏదైతే పని చేస్తామో అది డిపెండెంట్ అయిపోతుంది. మనం దానికి పూర్తిగా అతుక్కుపోతాం.
ఒకప్పుడు మనం జీవించటానికి ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఉద్యోగం చేయటానికి మాత్రమే జీవిస్తున్నారు అన్నట్టుగా మారిపోయింది ఈ పరిస్థితి. దీనికి మీరందరూ ఒప్పుకుంటారు కదా? ఇలాంటి ఒక సమస్య నుంచి మనం కాపాడుకోవటానికి రాబోయే ఎపిసోడ్స్ లో కొన్ని టిప్స్ తెలుసుకుందాం. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.